Hey guys, welcome to my channel. This is Nandiyadu. Guys, today we have Kia Ceros. Kia వాళ్ళ దగ్గర 2 హాట్ కేక్స్ అయితే ఉన్నాయి. Kia Sonet and Kia Seltos. రెండు కూడా మంచి సేల్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ రెండింటి మధ్యలో అంటే ఇవి రెండు కూడా ఎస్యూవీస్ అనమాట. ఇప్పుడు ఈ కొత్త ఎస్యూవీని అయితే లాంచ్ చేశారు. సోనెట్ ఏదైతే ఉందో అది వచ్చి మనకి మైక్రో ఎస్యూవీ అనమాట. అండ్ సెల్టోస్ వచ్చి మనకి కాంపాక్ట్ ఎస్యూవీ అనమాట. ఈ రెండింటి మధ్యలో వచ్చిన చిన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి కియా సిరోస్ అయితే లాంచ్ చేశారన్నమాట. సో ఈ కార్లో మనకి ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయి అనేది కంప్లీట్ వాక్ అరౌండ్ వేసేసుకొని డీటెయిల్గా చూసేసుకుందాం. వచ్చేయండి. డీటెయిల్స్కి వెళ్ళే ముందు కీ అయితే యూస్ చేసుకుందాం. కియాలో సిరోస్ నుంచి ప్రీమియం కీ అయితే రాబోతుంది అనమాట. ఇది మనకి కార్నివల్లో వస్తుండే ఇంత ముందుకు. బటన్స్ అన్ని కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కాకుండా సైడ్కి వస్తాయి అనమాట. చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇది సాటన్ సిల్వర్ ఫినిష్లో ఉంది. ఐ మీన్ అల్యూమినియం ఫినిష్ టైప్ ఆఫ్ ఉంది. లాక్ అన్లాక్ అండ్ బూట్ అన్లాక్ బటన్స్ అయితే వస్తాయి అనమాట. చాలా ప్రీమియం అనిపిస్తుంది. బోత్ రెండు కూడా కీస్ అలాగే వస్తాయి. ఇక్కడ మనకి కియా లోగో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి మంచి ఎస్యూవీ ఫినిష్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎక్కువ అంటే ఏదైతే మనకి సెల్టోస్ అండ్ సోనెట్లో గ్రిల్స్ ఏవైతే షేప్స్ ఉంటాయో అలాంటి అగ్రెసివ్ డిజైన్ కాకుండా ఇది కొంచెం బోల్డ్ అండ్ సింపుల్ డిజైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కియా లోగో అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని కింద మనకి పియానో బ్లాక్ కలర్ ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేసినారు. దాని కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఈ కార్లో మనకి 360 డిగ్రీ కెమెరాస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఈ కార్లో మనకి హెడాస్ లెవెల్ 2తో వచ్చిందనమాట. అక్కడ హెడాస్కి సంబంధించిన కెమెరా వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హెడాస్ లెవెల్ 2కి సంబంధించిన రేడార్ అనమాట. రేడార్ సెన్సర్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్కిట్ ప్లేట్, ఫ్రంట్ సైడ్ స్కిట్ ప్లేట్ చూసుకోండి. అండ్ ఇదంతా కూడా బాడీ నుంచి మనకి బ్లాక్ కలర్ క్లాడింగ్ అనేది కొంచెం పుల్ అవుట్ చేసినారు. ఇంకొంచెం ఫార్వర్డ్ ఉంటుంది. ఐ మీన్ కొంచెం బయటకు వచ్చేసింది. అండ్ ఇదే మనకి కంటిన్యూస్గా సైడ్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. సైడ్కి వెళ్ళే ముందు మనం హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే డిఆర్ఎల్స్ వస్తున్నాయి బోత్ సైడ్స్ మనకి ఎడ్జెస్లో. అండ్ హెడ్ ల్యాంప్స్ చూసుకోండి బేసిక్గా కొంచెం యూనిక్ అనిపిస్తుంది. కొంచెం లోపల ఉంటాయి కదా అన్ని కార్స్కి. బట్ దీనికైతే కంప్లీట్ ఐ మీన్ అవుట్ ఆఫ్ ది బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే మనకి 3 ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి. పైన 2 వచ్చేసి మనకి లో బీమ్ అనమాట. ఇది వచ్చి మనకి హై బీమ్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే ఈ కార్లో మనకి ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా టాప్ ఎండ్లో 6 పార్కింగ్ సెన్సర్ అయితే వస్తాయి అనమాట. సో ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు 1 2 3 4 అక్కడ ఉంటాయి కదా. బట్ ఇది ఈ కార్నర్ ఉంది కదా, ఇటు సైడ్ అటు సైడ్ ఒక్కొక్కటి యాడ్ అయినాయి అనమాట. సో వీటితో కలిపి 6 పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ సైడ్ అండ్ రేర్ కూడా మనకి ఇట్లాగే వస్తాయి అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటని చెప్పేసి అంటే మన పార్కింగ్ ఇంకా అక్యురేట్గా చేసుకోవచ్చు. సో సైడ్ కూడా ఏదైనా ఆబ్స్టాకిల్ ఏమైనా ఉంటే డీటెయిల్ మనకి లోపల తెలిసిపోతుంది అనమాట. అండ్ దెన్ చలో సైడ్కి వచ్చేయండి. ఇంకా అలోవీల్ డిజైన్ చూడండి, కొంచెం యూనిక్ ఉంటుంది. దీంట్లో నుంచి అలోవీల్ డిజైన్ అయితే చేంజ్ చేసిన అనమాట. డైమండ్ కట్ అలోవీల్ అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి సైజ్ చూసుకుంటే 215 55 R17 ఇంచ్ అలోవీల్ అనమాట మనకి దీంట్లో వచ్చేది. సో 215 విడ్త్ ఆఫ్ టైర్ అంటే మంచి చౌడా ఉంటుంది అనమాట. అండ్ సైడ్లో మీకు కొంచెం యూనిక్ అనిపిస్తుంది. ఈ కార్లో అది స్పెషాలిటీ అనమాట. కియా సోనెట్ అండ్ సెల్టోస్ రెండు కూడా ఒక నార్మల్ రెగ్యులర్ కార్స్ కనిపిస్తే ఈ కార్ మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి సైడ్ నుంచి అన్ని యాంగిల్స్లో కూడా మీకైతే ఈ కార్ చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపిస్తుంది అనమాట. బీ పిల్లర్ చూసుకోండి, బాడీ కలర్లో బీ పిల్లర్ వస్తుంది అండ్ కొంచెం లావు వస్తుంది అనమాట. కొంచెం చూడడానికి యూనిక్ అనిపిస్తుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసుకొని మనం అయితే యాక్సెస్ చేయవచ్చు అనమాట. అండ్ సాటిన్ ఫినిష్ మనకి రూఫ్ రైల్స్ అయితే వచ్చేసినాయి. నైస్. అండ్ నా హైట్ వచ్చి 6 ఫీట్ అనమాట. దీని హైట్ చెక్ అవుట్ చేయండి ఇప్పుడైతే మీరు. సో ఈ హైట్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ నాకు అరౌండ్ 5'7" 5'8" ఫీట్స్ అయితే ఉంటుంది మనకి హైట్ వచ్చేసి. సో ఈ కార్స్ని టాల్ బాయ్ కార్ అని చెప్పేసి అంటారు అనమాట. బేసిక్గా హైట్ ఎక్కువ ఉంది కదా, కియా సెల్టోస్ కంటే కూడా ఎక్కువ హైట్ అయితే ఉంటుంది అనమాట. ఓవర్ వ్యూ చూసుకుంటే మనకి దీంట్లో ఫ్రమ్ బేస్ మోడల్ కూడా మనకైతే ఇండికేటర్ అనేది ఫెండర్ పైన రాదనమాట. బేస్ మోడల్ నుంచి కూడా మనకి ఇండికేటర్స్ అనేది ఓవర్ వ్యూ పైన వస్తాయి. ఇది ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓవర్ వ్యూ అనమాట. ఇంటిగ్రేటెడ్గా ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేసినారు. చూసుకోండి ఇట్లయితే గ్లో అవుతుంది. గ్లాస్ ఏరియా చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఒక పీస్ ఆఫ్ గ్లాస్ వచ్చేసింది. అండ్ ఇది మన మెయిన్ డ్రైవర్ సైడ్ గ్లాస్. ఇది వచ్చి మనకి డ్రైవర్ విండో. ఇది వచ్చేసి మనకి సెకండ్ రో విండో. లోపల కర్టన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మనం నెక్స్ట్ వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న పీస్ ఆఫ్ గ్లాస్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ విండో ఏరియా అనేది కార్లో చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా బూట్ స్పేస్కి వచ్చేస్తే ఇక్కడ కూడా ఒక చిన్న క్వార్టర్ ప్యానల్లో చిన్న గ్లాస్ ఏరియా అయితే ఇచ్చినమాట. ఇంకొంచెం ఏరీగా ఉంటుంది. సో చూడడానికి ఒక 7 సీటర్ లాగా అనిపిస్తుంది కార్ అయితే. బ్యాక్ సైడ్ చూసుకుందాం వచ్చేయండి. సో మంచిగా మనకి రెడ్ కలర్లో గ్లో అవుతూ మంచి స్టైలిష్ డిజైన్ అయితే ఉంది. టెయిల్ లైట్స్ వచ్చేసి మనకి ఇది వచ్చి మనకి టెయిల్ ల్యాంప్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి రిఫ్లెక్టర్. ఇక్కడ ఇది వచ్చి రివర్స్ ల్యాంప్. ఇది వచ్చి మనకి ఇండికేటర్ అనమాట. ఇండికేటర్ ఒకటి మనకి దీంట్లో హలోజన్ యూనిట్ అయితే వచ్చింది. అండ్ మీకు ఇందాకనే చెప్పిన కదా రేర్ కూడా మనకి 6 పార్కింగ్ సెన్సర్స్ వస్తాయని. చూడండి నార్మల్ ఇక్కడ 1 2 3 అక్కడ కూడా 3 కదా. సో మొత్తం 6 అనమాట. ఫ్రంట్ ఎట్లయితే మనకి సాటిన్ ఫినిష్లో స్కిట్ ప్లేట్ వచ్చిందో రేర్ కూడా మనకి సాటిన్ ఫినిష్లో డిఫ్యూజర్ అయితే ఇచ్చిందన్నమాట. ఇక్కడ వచ్చి మనకి రివర్స్ కెమెరా. ఇక్కడ వచ్చి మనకి కియా లోగో అగైన్. అండ్ ఇక్కడ వచ్చేసి సిరోస్ బ్రాండింగ్. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఆటోని బ్రాండింగ్ అది వచ్చేసింది. డిఫాగర్, వైపర్, స్పాయిలర్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ వాటల్స్ అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి సైడ్ నుంచి చూసి చూడండి, ఇది అయితే మనకి కంప్లీట్ ఏదో కట్ చేసినట్టుగా ఎగ్దమ్ స్ట్రైట్గా కట్ చేసినట్టుగా
అనిపిస్తుంది అనమాట. ఎందుకని చెప్పేసి అంటే ఈ కార్ కూడా మనకి సబ్ 4 మీటర్ కార్ అనమాట. అంటే అండర్ 4 మీటర్స్లో ఉన్న కార్స్కి మన ఇండియాలో ట్యాక్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. 4 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే దానికి ట్యాక్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు అండర్ 4 మీటర్స్లో మ్యాక్సిమం స్పేస్ యూటిలైజ్ చేయడానికి ఇట్లయితే ఈ కార్ని బిల్డ్ చేసినారనమాట. ఈ కార్లో మనకి టాప్ ఎండ్లో ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఫ్రంట్ మాత్రమే కాకుండా రేర్లో కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్తో పాటు దీంట్లో మనకి 6 పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇస్తున్నారు కదా, ఇది ఒక సేఫ్టీ పాయింట్. అండ్ ఎడాస్ లెవెల్ 2తో వస్తుంది. అండ్ స్టాండర్డ్గా అంటే బేస్ వేరియంట్ నుంచి కూడా మనకైతే దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ అనమాట. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, ఎలాంటి ఫీచర్స్ వచ్చినాయి లోపల అనేది ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ నుంచి చూసుకుంటే సో ఇదంతా కూడా మనకి లెదర్ అపాల్స్ట్రీతో సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చిరన్నమాట. ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే ఉంది. సో ఈ కార్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వేరియంట్స్ అనమాట. అంటే కలర్ కాంబినేషన్స్ మనకి లిస్ట్ ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి అనమాట కాంబినేషన్స్. మీకు వీలైతే నేను డిస్ప్లే పైన పెట్టే చేస్తాను ఎలాంటివి ఉన్నాయి అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో సాఫ్ట్ టచ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి సాటిన్ సిల్వర్ ఫినిషింగ్ అక్కడక్కడ లైన్స్ అయితే వచ్చేసినాయి. అన్లాక్ లివర్ ఇదంతా కూడా. అండ్ ఆల్ 4 పవర్ విండోస్ సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, లాక్ అండ్ లాక్ బటన్స్. అండ్ ఓవర్వేమ్కి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. కిందికి వచ్చేస్తే 2 బాటిల్ హోల్డర్స్ వచ్చినాయి, ఇంకా సమ్ స్పేస్ వచ్చింది. ఇటువైపు కూడా మనకి కొంచెం స్పేస్ అయితే వస్తుంది అనమాట. అండ్ స్పీకర్స్ చూసుకుంటే మనకి దీంట్లో హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది అనమాట విత్ 8 స్పీకర్స్. సో 4 డోర్స్లో 4 ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి ట్వీటర్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ ఏ పిల్లర్స్ ఇక్కడ ఒకటి అక్కడ కూడా వచ్చేస్తుంది. అండ్ 2 సబ్ ఊఫర్స్ వస్తాయి, ఒకటి వచ్చి ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్లో, ఇంకోటి వచ్చి మనకి బూట్ అంటే డిక్కీలో వస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాం మీకు. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ రెండు కూడా మనకి 8-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అనమాట. హైట్ ఒకటి మాత్రమే మనము మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది రిక్లైన్ కూడా చూస్తున్నారు కదా మీరు, ఇట్లా అనమాట. అండ్ డోర్ పైన ఫీచర్స్ అయిపోయినాయి కాబట్టి లోపలికి వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ అంటే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ ఆటో హోల్డ్ అండ్ హెడ్ లైట్ లెవెలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చిరన్నమాట. ఇక్కడ మనకి ఏసీ వెంట్ అయితే ఉంది. ఏసీ వెంట్ కూడా చూస్తుంటే ఏదో డాష్ బోర్డ్ ఏదో డిజైన్ లాగా అనిపిస్తుంది, కానీ అది ఏసీ వెంట్ లాగా అయితే హైలైట్ అవ్వట్లేదు. ఇంటిగ్రేటెడ్ ఉందన్నమాట. చూస్తే ఈ కార్ డాష్ బోర్డ్ అయితే మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఆల్రెడీ మనం రీల్స్ షార్ట్స్ పెట్టేసినాం కదా, దాంట్లో చాలా మందికి నచ్చేసింది అనమాట డాష్ బోర్డ్. మంచి ఫీడ్బ్యాక్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి ఫస్ట్ టైం చూడగానే. అండ్ స్టీరింగ్ వీల్ చూసుకుంటే ఇది నాకు గేమింగ్ కన్సోల్ లాగా అనిపిస్తుంది అనమాట. షార్ట్స్లో కూడా ఇవాడైతే చెప్పినా నేను. చూడండి బేసిక్గా డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే మనం చూస్తాము. బేసిక్గా కింద ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వస్తుంది కదా, ఈ కార్లో మనకి డబల్ డీ కట్ స్టీరింగ్ వీల్ అని కూడా అంటారు అనమాట. అండ్ 2 స్పోక్స్ స్టీరింగ్ వీల్ అనమాట ఇదైతే విత్ డబల్ డీ కట్. మొత్తం కూడా లెదర్ టచ్ అయితే వచ్చింది సాఫ్ట్ ఫినిషింగ్ లో. అండ్ కియా లోగో అయితే కొంచెం సైడ్కి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. చలో ఇప్పుడైతే మనము కార్ స్టార్ట్ చేసి ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాము. చాలా హాట్గా ఉంది. చలో లెట్స్ స్టార్ట్. పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ వచ్చిందన్నమాట. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారన్నమాట మనకి దీంట్లో. బేసిక్గా స్టీరింగ్ బ్యాక్ సైడ్ నుంచి తీసేసి అంతా ఆన్ అయిపోయింది కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ ఆఫ్ చేద్దాం. అండ్ ఇంకోటి చూడండి, ఈ కార్లో మనకి స్టీరింగ్ వీల్ పైన కంట్రోల్స్ కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట. బేసిక్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ క్లస్టర్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ వస్తాయి కదా అన్ని కార్స్లో. బట్ ఈ కార్లో ఫ్లిప్ అయినాయి అనమాట. అంటే ఎడాస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ సైడ్ ఇచ్చారు. అండ్ ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని కూడా ఇక్కడ సైడ్ అయితే వచ్చినాయి అనమాట మనకి దీంట్లో. అండ్ అవి మాత్రమే కాకుండా ఇక్కడ చూడండి ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ వచ్చింది. ఇక్కడ వచ్చి మనకి డ్రైవింగ్ మోడ్ అంటే ఎకానమీ, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్స్ అయితే ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి ప్యాడేజ్ షిఫ్టర్స్ కూడా వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ సైడ్ మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ సైడ్ వచ్చి మనకి హెడ్ లైట్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో సెన్సింగ్ వైపర్స్ ఇవన్నీ కూడా దీంట్లో అయితే వచ్చినాయి అనమాట. సో ఒక్కసారి మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసేద్దాం. దీంట్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది అనమాట. చూడండి కొంచెం లైటింగ్ అయితే కావాలి మనకి. చాలా పెద్ద ఓపెనింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చూడండి లైటింగ్, ఇది బెనిఫిట్ సన్ రూఫ్ ఉంటే కార్స్లో నాలాంటి క్రియేటర్స్కి. అండ్ క్లస్టర్ చూసుకుంటే క్లస్టర్ మాత్రమే కాదు, మొత్తం ఈ డిస్ప్లే చూడండి. క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ ఒకటే స్క్రీన్ అనమాట. మొత్తం ఇది మనకి 12.5 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తాయి అనమాట. ఇవి మాత్రమే కాకుండా ఇక్కడైతే మనకి ఏసీకి సంబంధించిన యూనిట్ అయితే మిస్సింగ్ ఉంటుంది ఈ కార్లో. ఎందుకని చెప్పేసి అంటే ఏసీకి సంబంధించిన యూనిట్ వచ్చేసి ఇదే డిస్ప్లేలో అయితే ఇంటిగ్రేటెడ్గా ఇచ్చేసిన అనమాట. చూడండి ఇది మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది వచ్చేసి మనకి క్లస్టర్ కదా. వీటి రెండింటి మధ్యలో ఒక 5 ఇంచ్ స్క్రీన్ అనేది మనకి ఏసీ యూనిట్ కోసం యూటిలైజ్ చేసినారనమాట. అది కూడా నాకైతే చాలా స్మార్ట్ మూవ్ అనిపించింది. సో డిస్ప్లేని మళ్ళీ అలాగలా చేయడం అన్నీ కాకుండా సో ఇక్కడ నుంచి మనము ఏసీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ డ్రైవింగ్లో మనకు కొంచెం అయితే ఇబ్బంది ఉంటుంది, బట్ ఇక్కడ మనకి షార్ట్ కట్స్ అయితే ఇచ్చినారనమాట. ఆటో అండ్ టెంపరేచర్ హైలో ఇవన్నీ చేసుకోవడానికి ఇట్లా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోడ్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. మోడ్తో ఏంటంటే మనకి వెంటిలేషన్ ఎక్కడ రావాలి, మనకి ఎయిర్ ఎక్కడ రావాలనేది మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఫ్యాన్ స్పీడ్ కూడా అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి షార్ట్ కట్స్ మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకి హజార్డ్ బటన్ అండ్ ఏసీ వెంట్స్ అయితే వచ్చేసినాయి. ఇందాక చెప్పినట్టే చాలా ఇంటిగ్రేటెడ్గా అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మీడియాకి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. ఇక్కడ నుంచి మనము వాల్యూమ్ అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు.
నైస్, ఇది కూడా బాగుంది. ఈ షార్ట్ కట్స్ అయితే వచ్చినాయి అనమాట, సర్చ్ చేయడానికి మ్యాప్ అండ్ హోమ్ బయటకి రావడానికి ఇలాంటి షార్ట్ కట్స్ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి మనం మీడియా యాక్సెస్ చేసుకోవచ్చు, సెటప్, అండ్ ఇది వచ్చి మనకి కస్టమ్ బటన్ అనమాట. మనం ఏదైనా షార్ట్ కట్స్ ఇంకేమైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో స్క్రీన్ కూడా చాలా అడ్వాన్స్గా ఉందన్నమాట, చూడడానికి ఓఎల్ఈడి స్క్రీన్ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీలైతే పానోరమిక్ డిస్ప్లే ప్యానల్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే అలాగే ఉంది కదా, పానోరమిక్ సన్ రూఫ్ ఎలా అయితే పెద్దగా ఉంటుందో దీంట్లో డిస్ప్లే కూడా కంటిన్యూస్ మనకి క్లస్టర్ నుంచి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వరకు ఒకటే ఫ్లోటింగ్ డిస్ప్లే డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఈ డిస్ప్లే అయితే క్లారిటీ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎలాంటి ల్యాగ్ అయితే నాకు ఏం లేదనమాట, చాలా పర్ఫెక్ట్గా వర్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము కొన్ని ఫీచర్స్ అయితే యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, మనకి హోమ్ పైన చూసుకుంటే నావిగేషన్, FM అండ్ ఫోన్ అనే షార్ట్ కట్స్ అయితే వచ్చేసినాయి. ఈ కార్లో మనకి వైర్లెస్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే వస్తాయి అనమాట. కియాలో అయితే ఇది బెనిఫిట్, హ్యూండైలో అయితే అది మిస్సింగ్ ఉంటుంది మనకి, క్రెటాలో వాటిల్లో. అండ్ ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, వెదర్, క్యాలెండర్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా స్పోర్ట్స్, ఆన్లైన్ మాన్యువల్ అనమాట. ఆన్లైన్ మాన్యువల్లో మనకు ఎట్లయితే మనకి ఓనర్స్ మాన్యువల్ ఇస్తారో ఇది స్కాన్ చేసేసి మనకి కార్కి సంబంధించిన మాన్యువల్ అయితే వచ్చేస్తుంది అనమాట. నైస్, ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనము ఏసీ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలి మనకి వెంటిలేషన్ అనేది స్క్రీన్ పైన టచ్ చేసుకుని మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి షార్ట్ కట్స్ అయితే వచ్చేసినాయి. కిందికి వచ్చేసి మనకి ఇక్కడ 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చేసినాయి. ఇది వచ్చేసి మనకి 12 వోల్ట్ లైటర్ పోర్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. అండ్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో 7 స్పీడ్ DCT గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ గేర్ లివర్, చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది అది కూడా. అండ్ ఇంజన్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చేసారు, అది మనం చూసినాం. అండ్ ఈ బటన్ వచ్చేసి మనకి పార్కింగ్ సెన్సర్స్ ఆఫ్ చేసుకోవడానికి, లైక్ మనం ట్రాఫిక్లో మెనోవర్ అవుతున్నప్పుడు సిటీలో సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అనమాట సౌండ్. ఇది క్లిక్ చేస్తే మనకి రేర్ కెమెరా అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనము 360 డిగ్రీ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ ఓవర్వేమ్కి అవన్నీ కూడా ఇక్కడ అన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం చూస్తే ఓన్లీ బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చి మనకి 3D వ్యూ అంటే 360 డిగ్రీ వ్యూ అనమాట. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఓకే, ఓవర్వేమ్స్ క్లోజ్ ఉన్నాయి కదా, అది అందుకే అనమాట కరెక్ట్ అవ్వట్లేదు. మనం ఇక్కడ నుంచి అన్లాక్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇక్కడ. సో ఇదనమాట, చాలా క్లియర్గా ఉంటుంది. చలో కమింగ్ బ్యాక్, ఇంకేంది 2 బాటిల్ హోల్డర్స్ అయితే వస్తాయి అనమాట విత్ పుష్ బటన్. చూడండి ఇట్లా క్లిక్ చేస్తే మనకు కరెక్ట్ బాటిల్ దాంట్లో పడుతుంది అనమాట. చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా డీటెయిల్గా చేస్తారు కియా వాళ్ళైతే, నాకు అది మంచిగా అనిపిస్తుంది వీళ్ళది. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ వచ్చేసింది, ఇది కూడా లెదర్ అపాజిటరీ. దీని కింద మనకైతే కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ ప్యూరిఫైర్ అయితే వచ్చిందన్నమాట. అండ్ గ్లవ్ బాక్స్ చూసుకుంటే గ్లవ్ బాక్స్లో మనకి మంచి స్పేస్ అయితే ఉంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కూలింగ్, నార్మల్ గ్లవ్ బాక్స్. ఇంకొకటి మర్చిపోయినా చెప్పడం, ఈ 2 సీట్స్ మనకి ఎలక్ట్రిక్ సీట్స్ ప్లస్ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి అక్కడ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మనం అయితే వెంటిలేషన్ ఆన్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే ఏసీ టెంపరేచర్ మనం ఇక్కడ సెట్ చేసినామో ఇదంతా కూడా మనం సీట్స్ నుంచి కూడా అదే టెంపరేచర్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు లెవెల్ 3లో ఉంది, ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 1, 2, 3 అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నమాట ఇంకా ఫ్రంట్ సైడ్ ఇవైతే ఫీచర్స్ వచ్చినాయి మనకి. అండ్ డాష్బోర్డ్ కూడా మంచి డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి డాష్బోర్డ్తో పాటు స్ట్రైట్గా మనకి బానెట్ కూడా కంప్లీట్ స్ట్రైట్ ఉంటుంది అనమాట. చాలా హైట్లో కూర్చుంటే అయితే అనిపిస్తుంది మనకి. మంచి SUV ఫీల్ అయితే ఉంది మనకైతే ఖచ్చితంగా ఈ కార్లో అయితే ఫీల్ అవుతాం మనము. అండ్ పైన చూసుకుంటే ఆటో డిమింగ్ IRBM అండ్ SOS బటన్, ఎమర్జెన్సీ టోయింగ్ అండ్ కియా కనెక్ట్ అయితే వీళ్ళు షార్ట్ కట్స్ అయితే ఇక్కడ ఇచ్చేసినారు అనమాట. సన్ రూఫ్కి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ వచ్చి మనకి స్పాట్ లైట్స్, రీడింగ్ ల్యాంప్స్, ఇక్కడ ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ ఆన్ చేసుకోవడానికి దాన్ని లైట్ కంట్రోల్స్ అనమాట. ఇక్కడ వచ్చి మనకి టికెట్ హోల్డర్ అయితే వచ్చింది, మిర్రర్ కానీ లైట్ కానీ ఏమీ ఇవ్వలేదు అనమాట. డ్రైవర్ సైడ్, లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ అయితే మనకి పెద్ద మిర్రర్ అయితే వచ్చేసింది. చలో నైస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు హర్మన్ కార్డెన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఆల్ 4 డోర్స్లో 4 స్పీకర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్వీటర్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అండ్ 2 సబ్‌వూఫర్స్ అయితే వస్తాయి అనమాట. ఒకటి డాష్ బోర్డ్లో, ఇంకోటి వచ్చి మనకి బూట్లో డిక్కీలో. ఇంకేమైనా మిస్ అయినట్టు అనిపిస్తే మీరు కింద కమెంట్స్లో చెప్పండి, మనం టెస్ట్ డ్రైవ్ వీడియోలో కంప్లీట్గా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చలో సెకండ్ రోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇంకా సెకండ్ రోకి వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే వస్తుంది అనమాట, ఇక్కడ అండ్ ఇక్కడ ఇదంతా కూడా. అండ్ మన విండోకి సంబంధించిన కంట్రోల్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ అయితే వచ్చింది మనకి ఇక్కడ. అండ్ అన్లాక్ లివర్ చూడండి, ఇక్కడ కూడా సాటిన్ ఫినిష్లో ప్రీమియం అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కార్లో స్పెషల్ ఏందని చెప్పేసి అంటే సెకండ్ రో అనమాట. సెకండ్ రోలో కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి. బేసిక్ ఇది 4 సీటర్ అనమాట, 4 సీటర్ లాగా కన్సిడర్ చేస్తారు కియా వాళ్ళైతే. సో ఆల్ 4 సీట్స్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ ఆల్ 4 సీట్స్ కూడా మనకి రిక్లైన్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట, అవైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ బాటిల్ హోల్డర్ సమ్ స్పేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా హార్మన్ కార్డెన్ స్పీకర్ అయితే వచ్చేసింది. అండ్ కర్టన్స్ కూడా వస్తాయి అనమాట సెకండ్ రోకి అయితే. అండ్ లోపలికి వెళ్ళిపోతే ఒకసారి మీరు ఫీచర్ చూడండి. ఇప్పుడు నేను కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి స్టాండర్డ్ అనమాట. అంటే వీటి కాంపిటేటర్స్ అన్నింటిలో ఇదే సిట్టింగ్ పొజిషన్ అయితే వస్తుంది మనకి. బట్ ఈ కార్లో బెనిఫిట్ ఏందని చెప్పేసి అంటే చూడండి, రిక్లైన్ యాంగిల్ అయితే మనము
ఇంకా కిందికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్లైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా మనమైతే ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బెనిఫిట్ ఈ కార్లో, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. సో ఇందాక మనం వాక్ అరౌండ్లో చూసినప్పుడు బయట నుంచి కార్ చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేసినట్టుగా చాలా హైట్గా అనిపిస్తుంది కదా. సో దానివల్ల ఇది బెనిఫిట్ అనమాట, చాలా స్పేషియస్గా వీలైతే డిజైన్ చేశారు అనమాట. సో ఇప్పుడు ఇట్లా చేసుకున్నాం కాబట్టి ఆరామ్సే మనం అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ కూడా మంచిగా రిలాక్స్ పొజిషన్లో ఉండొచ్చు. చూడండి, కాళ్ళు అయితే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా హైట్ వచ్చి 6 feet అనమాట. నేనైతే చాలా కంఫర్టబుల్గా కూర్చున్నా. అండ్ ఇందాక డ్రైవింగ్ సీట్లో కూర్చొని రివ్యూ చేసినాం కదా, ఇది కూడా నా హైట్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది స్పేస్ మనకి వచ్చింది. మధ్యలోకి వచ్చేసి మనకి ఆమ్రెస్ట్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే వచ్చేసినాయి. 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకి కొంచెం స్పేస్ అయితే వచ్చింది. ఇది వచ్చి మనకి ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట. ఈ కార్లో మనకి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది సేఫ్టీ ఫీచర్ అని కూడా అనుకోవచ్చు. ఎప్పుడైతే మన వైరస్ వచ్చిందో రీసెంట్గా 2019 నుంచి, దాని తర్వాత నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ కియా, హ్యుండై లాంటి మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఎయిర్ ప్యూరిఫైర్ కూడా కార్స్లో ఇస్తున్నారన్నమాట. అండ్ పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఇక్కడ నుంచి మనం ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా రిక్లైన్ అయ్యి చిల్ అవుతూ బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి మనము ఇంత పెద్ద సన్ రూఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే గ్లాస్ కూడా ఓపెన్ అయింది కాబట్టి మనకి కొంచెం బ్లాక్ అనిపిస్తుంది, బట్ మంచిగా మనం స్కైని అంతా కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సెంటర్ ఆమ్రెస్ట్ అనమాట ఇక్కడైతే. సో 2 కప్ హోల్డర్ అయితే వచ్చినాయి దీంట్లో. అన్ని సీట్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అన్ని సీట్స్ కూడా మనకి టాప్ ఎండ్లో లెదర్ అపోల్స్ట్రీ సీట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇవన్నమాట ఫీచర్స్ ఈ కార్లో వచ్చినాయి మనకి. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ ర్యాప్ హ్యాండిల్స్ 2 sides అండ్ ఇక్కడ మనకి ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ వచ్చి మనకి రీడింగ్ ల్యాంప్ అనమాట. సైడ్ నుంచి అయితే మనకి ఇక్కడ స్పాట్ లైట్ లాగా పడుతుంది. దీని త్రూ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్లో మనకి ఐసోఫిక్ స్టైల్ మౌంట్స్ కూడా వస్తాయి అనమాట. చైల్డ్ సీట్ ఉంటుంది కదా, అది కూడా మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది సేఫ్టీ ఫీచర్. ఇప్పుడైతే మనము రేర్ బూట్కి వెళ్ళిపోదాము. బూట్ స్పేస్ ఎట్లా వస్తుందని చూద్దాము. ఓపెన్ చేసాం. చలో బూట్ అయితే ఓపెన్ చేద్దాము. హైడ్రాలిక్ స్టడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడైతే మీరు బూట్ స్పేస్ చెక్అవుట్ చేయండి. ఇది మన కంప్లీట్ రిక్లైన్ చేసిన తర్వాత సీట్ ఈ పొజిషన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి చిన్న పార్షల్ ట్రే కూడా ప్రొవైడ్ చేసినారు. ఐ మీన్ మంచి రిక్లైన్ చేసిన తర్వాత కూడా పార్షల్ ట్రే అయితే వర్కింగ్లో ఉండడానికి చిన్నగా అయితే ఇచ్చారన్నమాట. లేదంటే స్టాండర్డ్గా పెట్టుకుంటే మనకి సీట్ ఇంత పెద్ద స్పేస్ అయితే వస్తుంది అనమాట మనకి. సో దాని డిఫరెన్స్ చూపించడానికి మీకు ఇట్లయితే పెట్టిన. అండ్ 60/40 స్ప్లిట్ కూడా వస్తుంది మనకి. ఇది తీసేసి చూడండి, చాలా పెద్ద స్పేస్ అయితే అనిపిస్తుంది. అండ్ కంప్లీట్గా మనం ఏదైతే స్టాండర్డ్ ఇది ఉందో ఈ సీట్ లాగా మనం అడ్జస్ట్ చేసి ముందుకు పెట్టేస్తే ఈ కార్లో మనకి 465 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. ఇది ఏదైతే మనం కంప్లీట్ రిక్లైన్ చేసి బ్యాక్ సైడ్ స్లైడ్ చేసామో ఈ పొజిషన్ ఉంటే మనకి 323 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకి కార్లో వస్తుంది అనమాట. అది డిఫరెన్స్. అండ్ ఇక్కడ వచ్చి మనకి సబ్ ఊఫర్ ఇక్కడ కూడా వచ్చేసింది. అండ్ ఇటు సైడ్ మనకి బూట్ లంప్ అయితే ఇక్కడ సైడ్ మనకి ప్రొవైడ్ చేసిన అనమాట. అండ్ స్పేర్ వీల్ చెక్అవుట్ చేస్తాము. చూడండి, ఇక్కడ వచ్చి మనకి స్పేర్ వీల్ అనమాట ఇది. సో స్పేర్ వీల్ అయితే మనకి కొంచెం చిన్నది వస్తుంది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ అలో వీల్ అయితే రాదు, దీంట్లో మనకి స్టీల్ వీల్ అయితే వస్తుంది. సో సైజ్ చూసుకుంటే మనకి 195/65 R15 అనమాట. కార్లో మనకి ఐ మీన్ కార్ పైన ఏవైతే అలో వీల్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 17 inch అలో వీల్స్. అది వచ్చి మనకి 2 inch తక్కువ అయితే వస్తుంది. అండ్ విడ్త్లో కూడా కొంచెం అయితే తక్కువ ఉంటుంది అనమాట, చిన్న టైర్ అయితే వస్తుంది. చలో ఇప్పుడైతే మనం ఇంకా ఫ్రంట్ సైడ్ ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుందాం, పవర్ ఫిగర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది అనమాట దీని ఇంజన్. సో ఇది వచ్చేసి మనకి 1.5 liter CRDI 16 valve ఇంజన్ అనమాట. డీజిల్ ఇంజన్ 1.5 liter 4-cylinder ఇంజన్ అయితే వస్తుంది. అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 116 PS ఆఫ్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా దీంట్లో మనకి పెట్రోల్ ఇంజన్ కూడా వస్తుంది. 1 liter టర్బో పెట్రోల్ TGDI ఇంజన్తో వస్తుంది అనమాట. అండ్ దాంట్లో పవర్ వచ్చేసి మనకి 120 PS ఆఫ్ పవర్ అండ్ 172 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఆ ఇంజన్ వచ్చి. ఈ రెండింటిలో మనకి ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తాయి. సో ఆటోమేటిక్ వచ్చేసి మనకి 7 speed DCTతో వస్తుంది, 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తాయి అనమాట. అండ్ ఈ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి మనకి 3-cylinder ఇంజన్ కాబట్టి అరౌండ్ 18.2 km/L మైలేజ్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. డీజిల్ ఇంజన్ వచ్చేసి మనకి 20.75 km/L అనేది వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఇది. అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి HTK ఆప్షనల్, HTK ప్లస్, HTX ప్లస్ అండ్ HTX ఆప్షనల్ కూడా మొత్తం 6 వేరియంట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడితే కియా వాళ్ళు అయితే ఇంకా ఎక్స్షోరూమ్ ప్రైజెస్ కానీ ఆన్ రోడ్ ప్రైజెస్ కానీ ఇంకా అయితే రివీల్ చేయలేదు అనమాట. బట్ ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసి మనకి అంటే సోనెట్కి సెల్టోస్కి మధ్యలో తీసిరు కాబట్టి సోనెట్ కంటే కొంచెం ప్రైస్ అయితే హైక్ ఉంటుంది అనమాట, కొంచెం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అరౌండ్ 9 lakhs ఆన్ రోడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బేస్ మోడల్ వచ్చేసి. సో అక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటే చాలా బాగుంటుంది. వన్స్ దీని ప్రైజింగ్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, మార్కెట్లో ఈ కార్ అయితే బూమ్ చేసేయబోతుంది. అండ్ ఇది బూమ్ చేసిన తర్వాత ఐ థింక్ సెల్టోస్కి అయితే కొంచెం అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట సేల్స్లో. బట్ ప్రాక్టికల్గా చూస్తే ఈ కార్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా కియా నుంచి ఏదైనా ప్రోడక్ట్ చెక్అవుట్ చేయాలనుకుంటే ఆటోమోటివ్ కియా నాగోల్ అయితే విజిట్ చేయండి. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఇన్ దిస్ వీడియో. బై బాయ్.